దేవుడు ఎవరికి ఎంత జీతం ఆయనకి తెలుసు లెక్క. ఎంత జీతం సరిపోద్ది కానీ దేవుడికి తెలుసు అండి. మనం కంగారు పడిపోతాం కానీ చాలట్లేదు సరిపోవట్లేదు అని పొరగొక్కుంటాం. కానీ దేవుడికి తెలిసి ఎంత ఇవ్వాలో అంత జీతంలోనికైనా మనల్ని ఇస్తాడంతే. ఆ జాబ్ ఇస్తాడంతే, ఆ ఉద్యోగం ఇస్తాడు, ఆ వ్యాపారం ఇస్తాడంతే. దేవునికి మించి ఏమి మనం ఏం సాధించలేం, ఏమి సంపాదించలేం, ఏమి పోగేయలేం, ఏం చేయలేం. అలా కాదని చేసామా ప్రయాసం అంతా వృధా. ఎంతో కష్టపడతాం, చూస్తే ఏముండదు వెనకాల. ప్రయాసలోనే మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది, పెట్టుబడిగా అయిపోద్ది మొత్తం. కానీ దేవుడు తన పిల్లలకి ఎంత ఇవ్వాలో ఆయన తెలుసు, ఎంతతో మనల్ని తృప్తిపరచాలో ఆయనకి తెలుసు. ప్రతి జీవి కోరికని ఆయన తృప్తిపరిచే దేవుడు అని మనకు తెలుసు. నిన్ను ఎంతలో తృప్తిపరచాలో ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండంతే. జీతం పెంచలేదు ఊగిపోకో. పెంచవలసి వస్తే దేవుడు నువ్వు ప్రార్థన చేయమని పెంచుతాడు. నా పిల్లలు సరిపడలేదు జీతం పెంచని చెప్తాడు వాళ్ళతోటి, యజమానులతోటి. మనం ఊగిపోక్కర్లేదు. అప్పటి వరకు నీకు అదే సరిపోద్ది అంటున్నాడు దేవుడు. అంతే, సరిపెట్టేసుకోవడమే. ఆయన అంతే ఇస్తా అంతే. లేదు ప్రభా ప్లీజ్ బ్రా వద్దు, ఇంకా నాకు అవసరమైతే ఇస్తాడంతే, అవసరానికి ఇస్తాడంతే, టయానికి ఇస్తాడంతే. అప్పటి వరకు నోరు కూర్చొని ఉండమే. కూర లేదా చారేసి తినలేమేంటి? 4 రుచులకు బాగా అలవాటు అయిపోయింది. కానీ ముక్క లేకపోతే కక్క లేకపోతే ముద్ద తెగదండి కొంతమందికి.